మరి తెలంగాణ హద్దులు దాటి ఏపీలోకి అంటూ తుంగభద్రలో ఇసుక అక్రమ తవ్వకాలు 51 ఇసుక ట్రాక్టర్ల యజమానులకు జరిమానా. తుంగభద్ర నదిలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇసుక తవ్వకాలు సరిహద్దు వివాదం తలెత్తింది. కర్నూలు తెలంగాణకు చెందిన జోగులాంబ గద్వాల కలెక్టర్ పరస్పరం చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. వివరాలు ఇవి. కర్నూలు రూరల్ మండలం ఆరుకొంతలపాడు సుంకేసుల గ్రామాల సమీపంలో నాణ్యమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటికి సమీపంలోని సుంకేసుల జలాశయం సాగునీటి ప్రాజెక్టులు ఉండడం వల్ల ఏపీ అధికారులు ఇసుక రీచులకు అనుమతి ఇవ్వలేదు. నది అటువైపున జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తూర్పు గార్లపాడు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఇసుక రీచ్కి ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్ శాండ్ యాప్లో రాయల్టీ చెల్లించి ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ఆ రీచ్లో ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో ఏపీ పరిధిలో ఉన్న ఇసుకపై తెలంగాణ ఇసుక రవాణాదారులు కన్నుబడింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అనుమతి పేరిట అక్రమంగా సరిహద్దు దాటి 100 మీటర్లకు పైగా ఏపీ భూభాగంలో చొచ్చుకొచ్చి ఇసుక తవ్వకాలు రవాణా చేస్తున్నారని కర్నూలు మండలం ఆరుకొంతలపాడు సుంకేసులకు చెందిన కె మహానంది శ్రీరాములతో పాటు గ్రామాల రైతులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ తహసీల్దార్ రామాంజులు నాయక్, సిఐ శ్రీధర్, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మురహరి, ఇతర రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక అక్రమంగా తవ్వకాలు చేసి రవాణా చేస్తున్న 51 ట్రాక్టర్లను అదుపులో తీసుకున్నారు. ఇసుక తరలించిన ఒక్కో ట్రాక్టర్ నుంచి 5,000 జరిమానా వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ విధ్వంసం